విశాఖ బాధితుల పక్షాన అంతర్జాతీయ వేదికలపై పోరాడతానన్నారు అంతర్జాతీయ న్యాయ నిపుణుడు కావేటి శ్రీనివాస్. కరోనాకు కారణమైన చైనా మీద కూడా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పిటిషన్ వేస్తానన్నారు. విశాఖ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదంటోన్న కావేటి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానిపైన అతను ఎంతవరకైనా వెళ్తాడు. బాధితుల పక్షాన అల్పెలుగని పోరాటం చేస్తాడు. అందుకోసం అంతర్జాతీయ వేదికలను సైతం ఉపయోగించుకుంటాడు. అతనే అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వైజాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వము ఇప్పటికే ₹1 ఎక్స్గ్రేషియా మరణించినటువంటి వారికి ప్రకటించింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ నిజంగా చట్టాల ప్రకారము ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వారికి ఎలాంటి న్యాయం జరుగుతుందని చట్టాలు చెబుతున్నాయి. మీరు ఏం వాదించబోతున్నారు కోర్టులో? ఇవి అంతర్జాతీయంగా ఎలా చూస్తారంటే ఇలాంటి అయినప్పుడు చాలా స్ట్రిక్ట్ సీరియస్గా చూస్తారండి. ఇలాంటి జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊరు, ఒక జిల్లా, ఒక స్టేట్, ఒక కంట్రీకి అంటే లక్షల వేల మందికి నష్టం జరుగుద్ది. సో దీనికి సంబంధించింది ఏంటంటే 1984 తర్వాత ప్రపంచంలో అందరూ కూర్చొని ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని అగ్రిమెంట్స్ తీసుకోవాలి. మనం కొన్ని ట్రీటీస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటారు కంట్రీస్ అని. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదంటారా ఈ విషయంలో? వైజాగ్లో జరిగినటువంటి గ్యాస్ దుర్ఘటన పైన అవునండి, బాధ్యతారహితంగానే చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ అక్కడ అఫెన్స్ జరిగింది, నేరం జరిగిందన్న తర్వాత ఫస్ట్ సీజ్ చేయాలి ఫ్యాక్టరీని. సెకండ్ థింగ్ ఏం చేయాలి, దానికి సంబంధించిన ఎవరైతే చేశారో ఎంప్లాయీసే కానీ మేనేజ్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏపీలో సంఘటన అక్కడ సీజ్ చేయలేదు ఫ్యాక్టరీని. పోలీసు వాళ్ళు ఎవరిని కూడా కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు అవసరం, ఆ ప్రాపర్టీ అవసరం, మనుషులు అవసరం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చినా కూడా చూడాలి ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అయింది, ఏ కెమికల్తోనైంది, దానికి లాగ్ బుక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, దానికి ప్రీవియస్గా ఎప్పుడు పర్మిషన్స్ తీసుకున్నారు, వీళ్ళు కంటిన్యూస్గా పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, వీళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. అసలు 1960స్లో స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ అది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళు వాలంటరీగా. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అర్హత లేదు కాన్స్టిట్యూషన్లో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ లేకుండానే వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు బాధ్యత వహించాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి, ఈ రెండు గవర్నమెంట్లు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్గ్రేషియా ₹1 ఇచ్చేస్తాం, మేము 25 లక్షలు ఇస్తామంటే ఆ డబ్బు ఎవరిదండి? గవర్నమెంట్ డబ్బు. గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరిదండి? మన డబ్బు, ప్రజల డబ్బు. మీరు ఎవరు డబ్బులు ఇవ్వాలంటారు? మీరు రేపు కోర్టులో ఫైల్ చేయబోయి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఏ విషయం పైన ఫైట్ చేయబోతున్నారు? వారికి ఎలాంటి ఎక్స్గ్రేషియాలు రావాలంటారు? అంటే కంపెనీ నుంచి రావాలంటారా? ఒకటండి, ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలండి. ఇన్సూరెన్స్ వాళ్ళు ముక్కు పిండి డబ్బులు వసూలు చేయొచ్చు. అది తోడ్పడతాను ఆ విక్టిమ్స్కి, ఆ బాధితులకి. రెండోదండి, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు నేరం చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు మనము కాంపెన్సేషన్ ఫైల్ చేయొచ్చు. మూడోది ఏంటంటే, వీళ్ళు సౌత్ కొరియా కంపెనీ పొల్యూటర్స్ హ్యావ్ టు పే అని ఒక సిద్ధాంతం ఉంది. ఆ పొల్యూటర్స్ పే అనే సిద్ధాంతం ప్రకారము మీరు చేశారు కనుక మీరు పే చేయాలి, లయబిలిటీ మీరే. ఇప్పుడు స్టేట్లో కూడా కోర్టులలో కేసులు వేసుకోవచ్చు. ఇప్పుడు నష్టపరిహారం కొన్ని కోర్టులలో కట్టాలి వీళ్ళు. ఐ వాంట్ టు ఫైట్ ఫర్ అవర్ విక్టిమ్స్ అండి. నేను స్టేట్ కోర్ట్స్లో కూడా ఫైల్ చేస్తాను, సుప్రీంకోర్టులో కూడా నేను లెటర్ రాశాను చీఫ్ జస్టిస్ గారికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పరిగణించమని ఉత్తరం రాశాను. ఇప్పుడు ఎందుకంటే పోస్టులు లేవు, ఇప్పుడు ఈమెయిల్ చేశాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ ది సుప్రీంకోర్ట్. ఈ కోర్ట్స్ ఏమన్నా కాగ్నిజెన్స్ తీసుకోకపోతే నేను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ప్రిపేర్ చేసి ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంతర్జాతీయ కోర్టులు కూడా ఇలాంటి విషయాల్లో, ఇలాంటి ఘటనల విషయాల్లో డైరెక్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? అలాంటి చట్టం చెబుతుందా? చట్టంలో అది ఉందా? ఉందండి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ రాంగ్ యాక్ట్ అని ఒకటి ఉందండి. ఏ కంట్రీ అయినా నేరం చేస్తే, రాంగ్స్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్కు, ఇంటర్నేషనల్ కోర్ట్స్కు అర్హతలు ఉన్నాయి. పనిష్ చేయడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి, కంపెన్సేషన్ పే చేయమనే అర్హతలు ఉన్నాయి వాళ్ళకి. మీరు కరోనా అంశం మీద కూడా ఒక కేసు ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలు కరోనా విషయంలో
అంతర్జాతీయంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఏ చట్టం ప్రకారం మీరు కేసు ఫైల్ చేయబోతున్నారు, ఏమైనా ఫైల్ చేయబోతున్నారు, ఎక్కడ ఫైల్ చేయబోతున్నారు? సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఏమవుతుందంటే అమెరికాలో కూడా చాలామంది లాయర్లు ఫైల్ చేశారు చైనా మీద, ఇంగ్లాండ్లో కూడా ఫైల్ చేశారు, ఆస్ట్రేలియాలో ఫైల్ చేశారు, ఇజ్రాయెల్లో. ఇప్పుడు అందరు కంట్రీస్ కూర్చొని వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. ఎందుకని? మీరు క్రైమ్ చేశారు, అంతర్జాతీయంగా అఫెన్స్ చేశారు, మీరు ఒక డేంజరస్ బయో వెపన్ మీరు కనుక్కున్నారు, దాన్ని బయో వెపన్ అంటారు. అది కనుక్కొని వదిలేశారు అంటే మీ ప్రజలకు అది రోగం వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి. మీరు వాళ్ళందరినీ బయట దేశాలకు పంపడానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. అంతర్జాతీయ కోర్టుకు సుప్రీంకోర్టుకు రాశాను నేను. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్ చేస్తాను. చైనా మీద $18 ట్రిలియన్ ఫైల్ చేస్తున్నాను. దానిలో యూనియన్ ఆఫ్ ఇండియాను కూడా పార్టీ చేశాను. ఏమని? యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చైనా మీద క్లెయిమ్ చెయ్యాలి మనకి ఎంత నష్టపరిహారం జరిగిందో. మళ్ళీ WHOని కూడా పార్టీ చేశాను. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నెగ్లిజెంట్గా మనకు జనవరిలోనే ఇది రోగం వస్తే అందరికీ చెప్పలేదు. వాళ్ళు కూడా నెగ్లిజెంట్గా ఉన్నారని వాళ్ళ మీద కూడా కేసు కడుతున్నామండి. అది పేపర్స్ రెడీ అయినాయి, నేను ఫైల్ చేస్తున్నాను. అది సుప్రీంకోర్టులో ఫైల్ అవుద్దండి లాక్డౌన్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ అంతర్జాతీయ కోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాను. కొరియాకు సంబంధించినటువంటి LG పాలిమర్స్ కంపెనీ పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే, ఆ కంపెనీ తగినంత మూల్యం చెల్లించుకోవాల్సిందే, బాధితులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే. ఆ దిశగానే తన పోరాటం కొనసాగబోతుంది అని శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో నరేష్తో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.